గుంటూరు జిల్లా తాడేపల్లిలో అరణ్య రామం ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ ప్రాజెక్టు పర్యావరణ వన్యప్రాణుల సంరక్షణలో ఇదొక చారిత్రాత్మక అడుగు అని స్పష్టం చేశారు. మంగళగిరి తాడేపల్లి నగర పరిధిలోని బ్రహ్మానందపురం అటవీ ప్రాంతంలో సుమారు 27 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ కేంద్రం ద్వారా రాష్ట్రంలో అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ సమతుల్యతను పెంపొందించడానికి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఇక ఈ భవనంలో ముఖ్యంగా వన్యప్రాణులు, మనుషుల మధ్య జరిగే సంఘర్షణలను నివారించే ప్రత్యేక విభాగం, అడవుల్లో కారుచిచ్చులను అదుపు చేసే ఫారెస్ట్ ఫైర్ కమాండ్ కంట్రోల్ సెంటర్, పులుల సంరక్షణను నిరంతరం పర్యవేక్షించే స్టేట్ టైగర్ మానిటరింగ్ సెంటర్ వంటి కీలక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇక వీటితో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి చిత్తూరు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లోకి ప్రవేశించే ఏనుగుల రాకపోకలను గమనించడానికి, వాటి వల్ల పంట నష్టం జరగకుండా చూడటానికి ప్రత్యేక ఎలిఫెంట్ మానిటరింగ్ విభాగాన్ని కూడా ఇక్కడ అందుబాటులోకి తెస్తున్నట్లు స్పష్టం చేశారు. అటు భూమి పూజ అనంతరం పవన్ కళ్యాణ్ అక్కడ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, అటవీ శాఖ ఉన్నతాధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఒక నిర్మాణం కాదు, ప్రకృతి